శ్రీకాళహస్తి క్షేత్రంలో నేను దర్శనానికి వెళ్ళి గంటక పైచిలకు నేను లైన్లో నిలబడి వెళ్ళి దర్శనాలు చేసుకున్నాను గురుగారు. అసలు నేను ఇప్పటిదాకా ప్రభుత్వం వాళ్ళు నాకు ఇచ్చినటువంటి కారు కానీ, వాళ్ళు ఇచ్చిన వ్యక్తిగత సిబ్బందిని కానీ, వాళ్ళు ఇచ్చిన జీతం కానీ నేనేం తీసుకోలేదు. నేను ఎందుకు తీసుకోలేదు అంటే వాళ్ళు నాకు ఒక పవిత్రమైన కర్తవ్యాన్ని ఇచ్చారు. మీరు నైతిక విలువల గురించి పిల్లలకి చెప్పండి అని అడిగారు. నేను వాళ్ళకి ఏది చేసి పెట్టగలనో అది చేసి పెట్టాను. ప్రభుత్వం కూడా అంత ప్రేమగా అంత మర్యాదగా ముందుకొచ్చి ఇవి పిల్లలకు అందితే బాగుంటుందని వాళ్ళు వాటిని 5 పుస్తకాలుగా ప్రచురించి ఈ సంవత్సరం నుంచి పిల్లలకు అందరికీ ఇచ్చి అవి అందుబాటులోకి వచ్చేటట్టు చేశారు. దానికి నిజానికి నాకు అంత లక్షల జీతం, అంత వ్యక్తిగత సిబ్బంది నాకు అక్కర్లేదండి. అందుకని నేను ఎంతో ప్రేమగా చెప్పాను, ఇవన్నీ నాకు అక్కర్లేదండి, ఇవి లేకుండానే నేను చేసి పెడతాను అని చెప్పి నేను చేసి పెడుతున్నాను వాళ్ళకి. జీతం తీసుకోవట్లేదు గురుగారు? నేనేం తీసుకోలేదండి.